హాయ్ గైస్, వెల్కమ్ టు కుకింగ్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కుకింగ్ అయితే చేశాను. అదేంటో కాదండి, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా ఈ మధ్యన అయితే ఆమ్లెట్ కర్రీ అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. నేను అలా చేసుకున్నది మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే కొన్ని రెండు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక టమాటా ఇంకా కట్ చేసుకొని ఇంకా నేను పొయ్యి మీద అయితే ట్రై చేస్తున్నాను. అందరూ గ్యాస్ మీద అయితే వేశారు, నేను పొయ్యి మీద అయితే వేస్తున్నాను. పొయ్యి మీద ఎలాగుంటుందని ట్రై చేశాను. ఫస్ట్ అయితే ఇంకా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను సరిపడనంత. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాను. అవి పూర్తిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను. అవి కూడా పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పిల్లలకి పెడదామని చెప్పేసి అయితే చేస్తున్నాను. వాళ్ళకి తింటూ ఉంటే మధ్యలో పచ్చిమిర్చి తగులుతుంది కదా అని చెప్పేసి నేనైతే వేయలేదు, మీరైతే వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇలా ట్రై చేసేసాను. అవి కూడా పూర్తిగా మగ్గిన తర్వాత ఈలోపు మగ్గుతూ ఉంటే ఈలోపు నేనైతే ఒక 3 కోడిగుడ్లను పగలగొట్టుకొని అయితే అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ఈ మగ్గిన దాంట్లో అయితే మనం కలుపుకున్న కోడిగుడ్డును అయితే ఇంకా అందులో ఆమ్లెట్ ఎలాగైతే వేసుకుంటామో అలాగైతే వేసేసుకోవాలి. కదపకుండా వేసేసుకొని అలా ఉంచుకోవాలి. అది కింద బాగా కాలిన తర్వాత తిరిగేసుకోవాలి. నాకైతే మాడిపోయింది, పొయ్యి మీద అని చెప్పేసేమో నాకైతే తెలియలేదు, ఇంకా మాడిపోయింది. ఇంకేదైతేనేమైంది ఇంకా నేనైతే తీసేసాను. రెండు వైపులా పూర్తిగా కాలిపోయిన తర్వాత తీసేసుకున్న తర్వాత కొంచెం అన్నం అయితే పెట్టి ఈ ఆమ్లెట్ అయితే వేసి అయితే మా పిల్లలకైతే పెట్టాను. వాళ్ళకైతే ఇంకేదేదో బాగుంది అని అయితే చెప్పారు. వాళ్ళకి టేస్ట్లో అయితే ఏం తెలియదు కదా. మా చిన్నోడైతే ఇంకా పెట్టకముందే అమ్మ సూపర్ అని అయితే అంటున్నాడు. మా కుషమ్మకు కూడా పెట్టేశాను. ఇంకా నాకైతే అంతలా నచ్చలేదు. ఏం చేశాను, అన్ని ఇంగ్రీడియంట్స్ వేయకపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ నాకు అంతలాగైతే కుదరలేదు. ఆమ్లెట్ లాగే అనిపించింది. ఎనీవేస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.